ఆయుర్వేద శాస్త్రానికి సంబంధించి ఎందరో గొప్ప వ్యక్తులను పరిచయం చేస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా సాంప్రదాయ ఆయుర్వేదంలో నిష్ణాతులు, అలాగే ట్రెడిషనల్ హీలర్ అంటే సాంప్రదాయంగా వస్తున్నటువంటి వారి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఈ వైద్య సాంప్రదాయంలో ఆయుర్వేద వనమూలికలతో ఆయన ఎంతోమందికి నయం చేశారు. మరి వారే ఆంజనేయరాజు గారు. వారి ద్వారా మనం ఎన్నో రకాల సమస్యలకి పరిష్కారాలు తెలుసుకుంటూ ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా పిల్లల్లోనూ స్త్రీలలోనూ వచ్చే ఎన్నో రకాల వ్యాధులు, వాటి యొక్క పరిష్కారం ఏ విధంగా ఉంటుంది, వారికి ఎలాంటి వైద్యం ఉన్నది, ఏ మందులు వాడుకోవాలి, చిన్న చిన్నవి అయితే మన ఇంట్లోనే ఎలా క్యూర్ చేసుకోవాలనే విషయాలు తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు వారిని అడిగి మరొక సందేహాన్ని మనం నివృత్తి చేసుకుందాం. మనం లావుగా ఉండడం వేరు, శక్తివంతంగా బలంగా ఉండడం వేరు. ముఖ్యంగా ఈ స్త్రీలకు వచ్చేటప్పటికి, అమ్మాయిలకు వచ్చేటప్పటికి వీళ్ళు చేసే డైట్ల వల్ల కావచ్చు, లేదంటే నెక్స్ట్ వాళ్ళకి పిల్లలు పుట్టడం వల్ల దీనివల్ల శారీరకంగా చాలా వీక్ అయిపోతుంటారు. అలాంటి వాళ్ళు మంచి బలంగా తయారవ్వాలంటే, దృఢంగా తయారవ్వాలంటే వాళ్ళు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఏమేమి తీసుకోవాలి, అలా ఎప్పుడైనా వాళ్ళు పూర్తిగా శారీరకంగా వీక్గా ఉన్నప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తే మీరు ఎలాంటి ఔషధాలు వాళ్ళకి సూచిస్తారు, అలాగే మీ దగ్గర ఉన్నటువంటి సాంప్రదాయ ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సా విధానము వారికి ఉన్నది? ఇప్పుడు మనం ధాతువృద్ధికర ఔషధాల్లో మజిల్ని కూడా పెంచుతాయండి. కృశత్వం అని కూడా ఉంటుందండి ఆయుర్వేదంలో. కృశత్వం అంటే చిక్కిపోవడం. ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు బాగా చిక్కిపోయి వెయిట్ లాస్ అవ్వడం, దానివల్ల వాళ్ళ యొక్క వక్షోజాలు చిన్నవి అయిపోవడం కానీ, మరీ సన్నగా అయిపోయి బొగ్గలు అన్నీ పోవడం కానీ, చేతులు కాళ్ళు సన్నబడిపోవడం, అనేక రకాల, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వ్యాధి లాంటిదేనండి. అంటే వాళ్ళ బాడీ ఏం చేస్తుందంటే, బాడీకి కావాల్సిన ఏదైతే ఆహారం తీసుకున్నారో వాళ్ళు బాగానే తింటారు, మనకన్నా ఎక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు, కానీ ఒక 10 గ్రాములు కూడా పెరగరు, ఎప్పుడూ అలాగే ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలంటే, ఏ అయితే ధాతువులు వాళ్ళకి బాడీకి అందట్లేదో, వెయిట్ల వల్ల అయితే వాళ్ళకి మజిల్ పవర్ పెరగట్లేదో, మజిల్ సైజు పెరగట్లేదో, అవన్నీ స్టడీ చేసి అప్పుడు వెయిట్ పెంచడానికి కూడా బ్రహ్మాండమైన లేహ్యాలు ఉన్నాయండి. ఈ వెయిట్ పెంచడానికి ఉండే లేహ్యాల వల్ల ఉపయోగం ఏంటంటే, సపోజ్ కొంతమంది పిల్లలు జిమ్కి వెళ్తారు, కండలు పెరగాలి, వెయిట్ పెరగాలి, మంచి బాడీ రావాలి అని, వాళ్ళు అనేక రకాలైన ప్రోటీన్ ఫుడ్స్, ఈ సప్లిమెంట్స్ అంటారు, అవి వెయిట్ గెయిన్ సప్లిమెంట్స్ అని ఇలాంటివి ఉంటాయండి. అనేక రకాలైనవి తినడం వల్ల వాటిలో నిల్వ ఉండడానికి కలిపే కెమికల్స్ అవనివ్వండి, లేకపోతే హై ప్రోటీన్ వల్ల అవనివ్వండి, ఈ ప్రోటీన్స్ ఏమవుతాయంటే బాడీలోకి వెళ్ళిన తర్వాత కొన్ని ప్రోటీన్లు ప్రేగులకు అంటుకుపోతాయండి. కొంతమందికి అంటుకుపోవడం వల్ల ఏమవుతుందంటే అవి అల్సర్స్ కింద ఫామ్ అవడం, కిడ్నీ వర్క్ పెరిగిపోయి ఎక్కువ వర్క్ చేసి కిడ్నీ ఫెయిల్యూర్స్ రావడం, అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్లు రావడానికి అవకాశం ఉందండి. అందుచేత ఏంటంటే అది లిమిట్గా వాడితే పర్వాలేదు. అది ఏంటంటే తొందరగా పెరిగిపోవాలి, నాకు బాడీ వచ్చేయాలి, మజిల్ పెంచాలి అని కంటిన్యూగా ఇయర్స్ టుగెదర్ తినటం వల్ల, ఏదైనా సరే ఎక్కువగా వాడడం వల్ల చెడు తప్ప మంచిది కూడా చెడుగా కన్వర్ట్ అయిపోతుందండి అక్కడ. అందుకేంటంటే ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి, మూలికలతో చేసిన లేహ్యాలు, మూలికలతో చేసిన చూర్ణాలు, అలాగే మన ఎప్పుడైతే ఈ శాస్త్ర ప్రకారం ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి కండరాలు పెరగాలంటే ఏమి తినాలనేది వైద్యశాస్త్రంలో, ఆయుర్వేద వైద్యశాస్త్రంలో ఉంటుంది కాబట్టి, అటువంటి మూలికలతో చేసిన ఈ యొక్క చూర్ణాలు అవనివ్వండి, గుటికలు అవనివ్వండి, లేకపోతే లేహ్యాలు. లేహ్యం అంటేనే ఇమ్యూనిటీ పెంచుతుంది అని అనుకుంటారు, కాదు. చూర్ణాలు ఇమ్యూనిటీ పెంచి ఉన్నాయండి, గుటికలు ఉన్నాయి, లేహ్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇమ్యూన్ బూస్టర్స్ అన్నమాట. ఇమ్యూన్ బూస్టర్స్ మీకు కావాలి అంటే ఆయుర్వేదంలో అద్భుతమైనవి ఉన్నాయండి. మీరేం చేస్తారు, నేను చెప్పినట్టుగా ఈ వే ప్రోటీన్స్ అని అవన్నీ అనేక రకాలు తినటం వల్ల ఏమవుతుందంటే అన్ని రకాలైన సైడ్ ఎఫెక్ట్లు కూడా మీకు రావడం అనేది తెలుసండి. మీకు అన్నీ తెలిసిండి కూడా చాలామంది వాడుతూ ఉంటారు. అలా కాకుండా దీంట్లో ఏమవుతుందంటే ఓపిక పట్టాలి. అక్కడ మీకు నెలలో వచ్చి రిజల్ట్ 2 నెలలు రావచ్చు, కానీ ఇది పెర్మనెంట్గా ఉంటుందండి. ఇది పెర్మనెంట్గా అంటే ఎక్కువ రోజులు కానీ ఎక్కువ సంవత్సరాలు కానీ మీ శరీరం బలంగా నిలబడడానికి అవకాశం ఉంది. ఇది ప్రకృతి సహజంగా వచ్చింది కాబట్టి.
అదే మీరు కెమికల్స్ కానీ వే ప్రోటీన్స్ కానీ వాడడం వల్ల ఏమవుతుందంటే అవి మానేసిన వెంటనే విత్ ఇన్ సమ్ మంత్స్లో మళ్ళీ నార్మల్ అయిపోవడం అటువంటివి జరుగుతాయండి. ఈ శక్తి అనేది ఏమవుతుందంటే ఇక్కడ ధాతువుల్ని పెంచి ఓజస్సును కూడా పెంచి మీకు శక్తిని ఇవ్వడం వల్ల చాలా అంటే మీకు మజిల్కి మీలో ఇన్నర్గా ఉన్న శక్తికి కానీ మజిల్లో ఉన్న శక్తికి కానీ వే ప్రోటీన్స్ తినటం వల్ల వచ్చిన మజిల్కి ఈ న్యాచురల్గా వాడిన అయితే లేహ్యాలు ఉన్నాయో లేకపోతే ఆయుర్వేదంలో శరీరాన్ని బలంగా పెంచే ఔషధాలు ఏవైతే ఉన్నాయో అవి వాడుకోవడం వల్ల ఏమవుతుందంటేనండి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ యొక్క ఏదైతే మీకు రిజల్ట్ వచ్చిందో ఈ రిజల్ట్ చాలా ఎక్కువ రోజులు సంవత్సరాలు ఉండడానికి అవకాశం ఉందండి. ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ తింటే సరిపోతుంది. మీరు దీన్ని వే ప్రోటీన్స్ వే అయ్యి తిన్నట్టుగా మీరు నెలల తరబడి కంటిన్యూగా తినటం సంవత్సరాల తరబడి తినటం అలా చేయొద్దండి. ఇవి కూడా అంతే, మీకు సంవత్సరానికి 2 లేకపోతే 3 నెలలు వాడుకోండి. చాలా ఆరోగ్యంగా చాలా బలంగా ఉంటారు. మీ వెయిట్ కూడా బాగా పెరుగుతుంది. ఎస్పెషల్లీ అమ్మాయిలకి. ఎందుకు అంటే ఆ వెయిట్ కానీ బాడీ సరిపడి లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మ్యారేజ్ లేట్ అవ్వడం లేకపోతే అనేక రకాలైన ఇబ్బందులు ఉండటం, వాళ్ళేమో మానసికంగా కుంగిపోవడం. అరే నేను ఇలా ఉన్నాను, నా ఫ్రెండ్స్ నా స్నేహితుల్లేక కానీ నా తోటి వాళ్ళకి కానీ లేను, నేను మరీ సన్నగా ఉన్నాను, లేకపోతే నాకు అందం అనేది తక్కువ ఉంది నా శరీరంలో నా మొహంలో అని అనేక రకాలైన ఆలోచనలు ఇబ్బందులు ఉండడం వల్ల వాళ్ళు మానసికంగా కుంగిపోవటం కూడా జరుగుతుందండి. అంచేత అటువంటి వాళ్ళు ఏమీ భయపడద్దు. ఆయుర్వేదంలో మంచి మంచి లేహ్యాలు ఉంటాయి, అవి వాడుకోండి. వాడుకోవడం వల్ల మీరు వెయిట్ గెయిన్ అవుతుంది. బాడీ ఎక్కడ ఏ షేప్ కావాలంటే ఆ షేపుల్లో పెరగడానికి కూడా మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటే వీటికి సపోర్టివ్గా ఉంటుందండి. ఈ మందు ఎక్సర్సైజ్కి సపోర్ట్ అవుతుంది, ఎక్సర్సైజ్ మందుకు సపోర్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మంచి పరిష్కారం. సంవత్సరాల తరబడి మీ యొక్క సౌందర్యం కానీ మీ శరీరం కానీ నిలబడేలాగా మంచి పరిష్కారం, మంచి రిజల్ట్ మీకు వస్తుంది. ఈ రకమైన మందులు మీరు వాడుకోమని నా యొక్క సజెషన్ అండి. నమస్కారం. చూశారు కదండి, మన ఆంజనేయరాజు గారు పెద్ద స్థాయిలో మనకి ఏదో బ్రహ్మాండం బద్దలైపోతుంది అన్నట్టుగానే కాకుండా చాలా సింపుల్గా మనకెప్పుడు అందుబాటులో ఉండే విధంగా ఆయన ఎన్ని సలహాలు అందిస్తూ ఉంటుంటారు, సూచనలు చేస్తూ ఉంటుంటారు. ఇవి కాకుండా మీరు ఆయన్ని ప్రత్యక్షంగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్లకి సంప్రదించి మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ప్రత్యక్షంగా ఆయన్ని కలిసి మీకు సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సొల్యూషన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో పూర్తి స్థాయిలో ఆయన సొంతంగా ఆయన ఫామ్లో వనమూలికలను పెంచుతూ వాటి ద్వారా ఎన్నో రకాల ఔషధాలను తయారు చేస్తూ అందరికీ అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకోండి. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు